మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, ఆత్మీయులుగా ఉన్నామా లేకపోతే వేషధారులుగా ఉన్నామా అని మనల్ని మనం పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి ఈ వర్తమానం మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ కొద్ది నిమిషాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇరుకైన దారికి విశాలమైన దారికి మధ్య ఉన్న భేదం ఏంటంటే, ఇరుకైన దారి క్రీస్తు నడిచిన దారి, విశాలమైన దారి అది పరిసయ్యులు నడిచిన దారి. సో దేవుని చిత్తమైతే పరిసయ్యులు ఎలాంటి వాళ్ళో మీకు భవిష్యత్తులో చెప్తాను. అలాగే ఇరుకైన దారి క్రీస్తు మార్గం, విశాలమైన దారి క్రైస్తవ మతం. రెండు క్రైస్తవ. అందులో ఉన్న వాళ్ళని క్రైస్తవులే అంటారు, ఇందులో ఉన్నవాళ్ళు కూడా క్రైస్తవులేనే అంటారు. కానీ ఇందులో ఉన్నవాడు నిజమైన క్రైస్తవుడు, విశాలమైన దారిలో ఉన్నవాడు నామకార్థ క్రైస్తవుడు. వాళ్ళ పూతిరాజు గారు కూడా వచ్చారా? దేవునికి స్తోత్రం. మీకు వందనాలండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిన దేవునికి స్తోత్రాలు. ఇక ఇరుకైన దారిలో ఉండేవారి యొక్క పరిస్థితి, విశాలమైన దారిలో ఉండేవారి పరిస్థితి చూద్దాం. యేసు శిలువ రక్తంపై విశ్వాసం ఉంటుంది. ఇరుకైన దారిలో నడిచేవారికి యేసు శిలువ రక్తంపై విశ్వాసం ఉంటుంది. అంటే నా పాప పరిహారము, క్షమాపణ కోసం యేసు తన పవిత్రమైన రక్తాన్ని శిలువలో చిందించాడు. అలాగే మృతుల నుంచి తిరిగి లేచాడు. ఈయన్ని నేను నమ్ముకుంటే నా పాపములు క్షమించబడతాయి, నేను పరిశుద్ధుని అవుతాను, నా జీవితం ధన్యమవుతుంది, నాకు నిత్య జీవం వస్తుంది, నేను దేవుని బిడ్డనవుతాను అనే విశ్వాసం ఉంటుంది. కానీ విశాలమైన దారిలో నడిచేవారికి ఈ విశ్వాసం ఉండదు. కానీ యేసుపై విశ్వాసం ఉంటుంది. అంటే యేసు ప్రభు రోగాలు బాగు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, మేలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు అనే విశ్వాసం మాత్రం ఉంటుంది. అంతవరకే. అంటే అద్భుతాలు చేసే యేసు వరకే. కానీ సిలువ మీద ప్రాణం పెట్టిన యేసు మాత్రం వాళ్ళకి అవసరం లేదు. యేసు ప్రభు సిలువ మీద ఎందుకు ప్రాణం పెట్టాడో మాకు అనవసరం, ఎందుకు మృతుల్లోంచి లేచాడో మాకు అనవసరం, మాకు అంత లోతు అవసరం లేదు. రెండో రాకల్లో వస్తాడు, అది కూడా మాకు అవసరం లేదు. కానీ మాకు కావాల్సింది ఏంటంటే రోగాలను బాగు చేసే యేసు, అద్భుతాలను చేసే యేసు, మేలులు చేసే యేసు, ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి యేసు మాకు కావాలి. ఇక రెండోదిగా, ఇరుకైన దారిలో నడిచే వారికి మారు మనసు ఉంటుంది. తమ పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారు. కానీ విశాలమైన దారిలో నడిచేవారికి మారు మనసు అనేది ఉండదు. దేవా నేను పాపిని అని ఒప్పుకోరు. తమ పాపాల విషయమే దేవుని దగ్గర తగ్గింపు కలిగి ఏడవరు, పశ్చాత్తాపడరు, మారు మనసు పొందరు. ఇరుకైన దారిలో ఉన్నవారు బాప్తీసం పొందుతారు, విశాలమైన దారిలో ఉన్నవారు కూడా బాప్తీసం పొందుతారు. కనపడుతుందండి? సంఘములో ఇరుకైన దారిలో ఉన్నవారు సంఘంలో ఉంటారు, విశాలమైన దారిలో ఉన్నవారు కూడా సంఘంలోనే ఉంటారు. వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళకొక సంఘం వాళ్ళకొక సంఘం అంటూ ఉండదు. అందరూ ఒకే సంఘంలో ఉంటారు. యేసు ప్రభు వచ్చినప్పుడు మేకలుగాను గొర్రెలుగాను ఉన్నాయా? అన్నీ కలిసే మేస్తున్నాయి. కలిసి మేస్తున్నాయి కనుక గొల్లవాడికి ఏం అవసరం వచ్చింది? వేరు చేయాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఒకే సంఘంలో ఉంటారు. ఇరుకైన దారిలో ఉన్నవాడు బలలో పాల్గొంటాడు, విశాలమైన దారిలో ఉన్నవాడు కూడా బలలో పాల్గొంటాడు. ఇరుకైన దారిలో ఉన్నవారు ఇవ్వటం, ఏదైనా ఇస్తే అది సంఘానికి కానీ సమాజానికి కానీ
కుటుంబానికి కానీ పేదవాళ్ళకి కానీ ఏదైనా ఇస్తే రహస్యంగా ఇస్తారు. అంటే అందరికీ తెలియాలనుకోరు. కానీ విశాలమైన దారిలో నడిచేవాళ్ళు ఏది ఇచ్చినా అది బహిరంగంగా అందరికీ తెలిసేలాగా ఇస్తారు. ఇరుకైన దారిలో ఉన్నవారు ప్రభు యొక్క ఆజ్ఞలన్నీ పాటించాలి అని శతవిధాల ప్రయత్నిస్తారు. మీలో ఎంతమంది ఆజ్ఞలను అప్పచెప్పారు? ఇప్పటి వరకు 20 ఆజ్ఞలు చెప్పాను. సాత్వికం కలిగి ఉండాలి, ఆత్మీయ విషయమై దీనిలో ఉండాలి, ఆత్మీయ జీవితం కొరకు దుఃఖపడాలి చెప్తున్నాను. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. ఒక సంఘం, క్యాథలిక్ సంఘం అనుకుంటా, అక్కడ కొన్ని జపమాలు నేర్చుకోవాలి అక్కడ. అవునా? పెళ్లి చేయరట. లేకపోతే ఏంటంటే అది ఆర్సీఎం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పాలి. ఏంటంటే అది పెళ్లి కూడా చేయరట అది నేర్చుకోకపోతే. జపమాలేనా? అవి చెప్పాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అప్పు చెప్పాలట. చెప్పకపోతే ఇంక పెళ్లి చేయరు అంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ. సో అక్కడ జపమాలు నేర్చుకోవాలి. ఇక్కడికి వస్తే మీరు ప్రభు యొక్క ఆజ్ఞలు నేర్చుకోవాలి. కాబట్టి మీకు ఇశ్రాయేలు యొక్క 10 ఆజ్ఞలు తెలియాలి, యేసుక్రీస్తు వారు ఇచ్చిన 30 ఆజ్ఞలు మీకు తెలియాలి. మన హృదయం అనే పలకలో మనం రాసుకోవాలి. సో ప్రభు ఆజ్ఞలన్నీ పాటించాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. చాలా సంతోషం. కొంతమంది సిస్టర్స్ సహోదరులు కూడా చూడకుండా చదివి అప్పచెప్తున్నారు. 10 మొదటిసారి కిందటి వారం 10 ఇచ్చాం, ఈ వారం 10 ఇచ్చాం. సో నేను కూడా చదివి అప్పచెప్తున్నాను. మరి మాదిరిగా ఉండాలి కదా. అయినా మాదిరిగా ఉండడం నా వరకు నాకు కావాలి కాబట్టి నేను చదువుతున్నాను, అప్పచెప్తున్నాను. కాబట్టి చదవమని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నాను. విషయం ఏంటంటే సంఘానికి రాని వాళ్ళు కూడా అప్పచెప్తున్నారు. ఎక్కడ మన వాట్సాప్లో కలిసి ఉన్నారు కాబట్టి, మన గ్రూప్లో ఉన్నవాళ్ళు, మన సంఘానికి రాని వాళ్ళు కూడా వాళ్ళు కూడా చదివి పెడుతున్నారు. కాబట్టి సంఘానికి వస్తున్నారు కనుక కాస్త దృష్టి పెట్టి చదివి అప్పచెప్పాల్సింది కోరుతున్నాను. కాబట్టి ప్రభు ఆజ్ఞలన్నీ పాటించాలని శతవిధాల ప్రయత్నిస్తారు. అన్నీ పాటించాలి అంటే పాటించగలరా పాటించలేరా అనే తర్వాత విషయం, కానీ అన్నిటి ప్రకారంగా ఉండాలి అని అనుకుంటారు, ప్రయత్నిస్తారు. కానీ విశాలమైన దారిలో ఉన్నవారు అలా అనుకోరు. తమకు అనుకూలమైన వాటినే పాటిస్తారు. తనకి కుదరకపోతే అసలు వాటిని గురించి ఆలోచించరు. ఇరుకైన దారిలో ఉన్నవారు తాము పాటించలేని ఆజ్ఞలు బట్టి చాలా బాధపడుతుంటారు. అయ్యో ఈ వాక్య ప్రకారంగా, ఈ ఆజ్ఞ ప్రకారంగా మేము బ్రతకలేకపోయినాయి, ఉండలేకపోయినాయి, చేయలేకపోయినాయి అని బాధపడతారు. కానీ విశాలమైన దారిలో ఉన్నవారు పాటించలేని ఆజ్ఞలు బట్టి పడనే పడరు. అసలు బాధే ఉండదు. అయ్యో నేను ఎందుకు మోహచూపులు చూశానే అని అనుకోరు. అయ్యో నేను ఎందుకు ధనాపేక్షకున్నాయనే అని అనుకోరు. అయ్యో నేను ఎందుకు నలుగురు మధ్య ఇవ్వాలనుకున్నానే, కనబడాలనుకున్నానే, అయ్యో నేను తప్పెందుకు చేశాను అనుకోరు. కోపంతో ద్వేషించానే అయ్యో అని అనుకోరు. నేను ఆజ్ఞను పాటించలేకపోయానే అనుకోరు. కానీ ఇరుకైన దారిలో ఉన్నవారు అయ్యో అనుకుంటారు, బాధపడతారు. చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం అనేది ఉంటుందండి. నేనండి మారు మనసు పొందినప్పుడు పశ్చాత్తాపడ్డానండి కాదు. మన క్రీస్తులోకి రావడం మొదలుకొని మరలా మన కొరకు క్రీస్తు వచ్చినంత వరకు ప్రతిదినము క్రైస్తవుడు పశ్చాత్తాపడుతూనే ఉండాలి, పొందుము అని. కాబట్టి ఎఫెసీ సంఘంతో కూడా అన్నాడు, నీ మొదటి ప్రేమను నువ్వు విడిచితివి కనుక నువ్వు ఏ స్థితిలో నుండి పడితవో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. మారు మనసు అంటే అర్థం పశ్చాత్తాపడడం. సో నిజ క్రైస్తవుడి యొక్క మంచి లక్షణం ఏంటంటే ప్రతిరోజు పశ్చాత్తాపడతాడు. దేని గురించి అంటే తాను ఓడిపోతున్న విషయాల్లో, చేస్తున్న తప్పుల విషయంలో పశ్చాత్తాపం. సో మనం ఎప్పుడు కూడానండి వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు మనం ముందు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన చేటలో
మన చేతిలో ఉన్న మన చేటలో మన తప్పులన్నీ ఉండాలి. వాటిని బట్టి మనం పశ్చాత్తాపడుతూ ఉండాలి. ఇక విశాలమైన దారిలో ఉన్నవారు తమలోని లోపాలని చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాపడరు. అఫ్కోర్స్ సంఘంలో చేయొచ్చు. ఇది అందరి ముందు ప్రభువా నేను పాపినైనా అని ప్రార్థన చేస్తుంటారు కొంతమంది. అలా అని నేను అందరూ అనట్లేదండి, అందరూ అలా ఉంటారని. కొంతమంది మాత్రం నలుగురు మధ్య చేసినప్పుడు పశ్చాత్తాపడినట్టు ప్రభువా పాపుని అని ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారు. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా నేను ఇలా పాపం చేశాను అని మాత్రం పశ్చాత్తాపం. అంటే పశ్చాత్తాపం కూడా నలుగురు కోసమేనా? పశ్చాత్తాపం కూడా, ఈవెన్ పశ్చాత్తాపం కూడా నలుగురు కోసం చేస్తున్నారంటే మనం ఎంత దిగజారిపోయామో ఆలోచించండి. నలుగురు మధ్య ఉంటే వచ్చేది పశ్చాత్తాపం కాదు. దూరంగా నిలబడి ఎవరికి కనపడకుండా గుండెలు బాదులుకుంటూ దేవా నేను పాపిని అన్నాడే, అది పశ్చాత్తాపం అంటే. చేప కడుపులో ఉండి ఎవ్వరికీ కనపడకుండా గాఢాంధకారంలో ఉండి యోనా పశ్చాత్తాపడ్డాడే, అది పశ్చాత్తాపం అంటే. కనుక విశాలమైన దారిలో ఉన్నవారు పశ్చాత్తాపడరు, పడినట్టుగా కనిపిస్తారు కానీ పశ్చాత్తాపం. ఇక ఇరుకైన దారిలో ఉన్నవారు తమలోని లోపాలను బట్టి దీనులుగా ఉంటారు. ఇరుకైన దారిలో ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళ లోపాలని ఇతరుల లోపాలను కాకుండా తమ లోపాలను బట్టి వాళ్ళు దీనులుగా ఉంటారు. అయ్యో నేను లోపాలు కలిగిన వాడిని అని తగ్గించుకుంటారు, దీనులుగా ఉంటారు. ఇక విశాలమైన దారిలో ఉన్నవారు తమలోని లోపాలని గుర్తించరు, తమకు లోపాలే లేనట్టు భావిస్తారు, గర్వంగా ఉంటారు నలుగురి మధ్య. ఇరుకైన దారిలో ఉన్నవారు, నేను అడుగుతున్నాను, ఎవరికి లోపాలు ఎక్కువ ఉంటాయి? ఇరుకైన దారిలో ఉన్నవాడికా విశాలమైన దారిలో ఉన్నవాడికా? వాళ్ళకే లోపాలు ఎక్కువ ఉంటాయి. కానీ లోపాలు తక్కువ ఉన్నా ఇరుకైన దారిలో ఉన్నవాడు ఆ ఉన్న కొన్ని లోపాలను బట్టి దీనుడుగా ఉంటాడు. కానీ విశాలమైన దారిలో ఉన్నవాడు ఇన్ని లోపాలు పెట్టుకుని కూడా గర్వంగా ఉంటాడు, ఏ మాత్రం తగ్గించుకోడు. అది లక్షణం. మీరు ఏ దారిలో ఉన్నారో ఈ లక్షణాలను బట్టి మీరు అంచనా వేసుకోవచ్చు. కేవలం సోదరులారా సోదరిమణులు, ఇప్పుడే కాదు, ఒక సంవత్సరం తర్వాత అయినా మీరు వీటిని పెట్టుకుని అంచనా వేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం మీరు ఎడిటింగ్గా పెట్టుకుని అంచనా వేసుకోవచ్చు ప్రతి సంవత్సరానికి. ఎందుకంటే ఏ సంవత్సరానికి ఎలా మారిపోతామో తెలియదు. ఈ సంవత్సరం మీరు 2023లో ఇరుకైన దారిలో ఉండొచ్చు, కానీ 2024లో విశాలమైన దారిలోకి వెళ్ళిపోవచ్చు. గొప్ప గొప్ప దైవజనులే వెళ్ళిపోయారు మన పెద్ద లెక్క. కాబట్టి జనవరి 1 రాగానే కొత్త సంవత్సరం వచ్చింది అని చప్పలు కొట్టడం కాదు. జనవరి 1 రాగానే మనం ఏమనుకోవాలంటే ఈ సంవత్సరానికి నేను ఏ దారిలో ఉన్నాను ఆత్మీయంగా ఆలోచించుకోవాలి. ఈ సంవత్సరం అంతా నేను ఏ దారిలో నడిచాను, ఈ సంవత్సరంలో నేను ఏ దారిలో నడవాలి అని ఆలోచించుకోవాలి. లోకస్తులు కనుక వాళ్ళు ఎందుకు సంతోషిస్తారో ఏంటో అర్థం కాదు. సంవత్సరాలు గడుస్తున్నందుకు బాధపడాలా సంతోషపడాలా? సంవత్సరములు గతించుచున్నవా? కొత్త సంవత్సరం వచ్చింది అనుకుంటున్నారు, కానీ పాత సంవత్సరం ఏమైపోయింది? నా జీవితంలో 2023 వెళ్ళిపోయింది. నేనేం సాధించాను? ఇంకో సంవత్సరం వచ్చేసింది, నేను ఎదిగిపోయాను, నా జీవితంలో నేనేం చేశాను? ఎవడైనా బాధపడతాడు, చింతిస్తాడు, ఆలోచిస్తాడు. కానీ లోకస్తులు ఏం చేస్తారు? అర్ధరాత్రి వరకు మెలకుగా ఉండి అలా నువ్వు ప్రార్థన చేస్తారా? కేకులు కోసుకుని అర్ధరాత్రికి బిర్యానీలు తింటారు. అది అరుగుతుందా సత్తుందా? అఫ్కోర్స్ నేను తిన్నానండి అర్ధరాత్రి టైంలో. తిన్నది అరిగిద్దా? అరగదు. రాత్రి నిద్ర పట్టదు. 12 గంటలకి కేక్ కోసుకుని అందరం పంచుకొని తింటూ ఉండు, గంతులు వేయడం, కేకలు వేయడం, ఏంటో సంతోషం.
అంతేనండి సంతోషం. కాదు కాదు, ఆత్మీయులైతే అలా కాదు. సో ఆలోచించుకోవాలి, నేను ఇరుకైన దారిలో ఉన్నానా, విశాలమైన దారిలో ఉన్నాను. నేను చెప్పేది నిన్న పాయింట్ గమనించానా, మీరు గుర్తించారో లేదో, సెమినార్కి వచ్చారా మీరు అందరూ కూడా. నేను మాట చెప్పానండి, లోకస్తులందరూ విశాలమైన దారిలో ఉన్న వాళ్ళందరూ క్రిస్మస్ పండుగ జరిగేలాగా చూసుకుంటారు. అసలు నిజంగా ప్రతి సంఘంలోనూ క్రిస్మస్ ఖచ్చితంగా జరగాలి అని పట్టుబట్టేదంతా కూడా మ్యాక్సిమం అందరూ కూడా ఎవరంటే విశాలమైన దారిలో ఉన్నవాళ్ళే. పాస్టర్ గారు జరిపించండి ఈసారి గట్టిగా జరగాలండి అని వాళ్ళందరూ రాలే. ఎందుకు అంటే వాళ్ళు లోకరీత్యా సంతోషించటానికి. అందులో 2-3 అమాయకులు ఆత్మీయులు ఉంటారు. వాళ్ళేమవుతారు, ఇది కూడా సంఘంలో జరిగే కార్యక్రమమే, ఇది కూడా దేవుని పాటన జరిగే కార్యక్రమమే అనుకుని, ఇది కూడా దేవుని కార్యక్రమే, ఇది కూడా దేవుని సంతోషమే అనుకుని ఆత్మీయులు కూడా ఏమవుతారు, అందులో పాల్గొంటారు. వాళ్ళు కూడా లోకరీత్యా సంతోషిస్తారు. అంటే చాలామంది ఆత్మీయులు కూడా ఇది లోక సంబంధమైన సంతోషమా లేకపోతే ఇది దైవ సంబంధమైన సంతోషమా అని తేడా గమనించలేక వాళ్ళు కూడా ఇది దైవ సంబంధమైన సంతోషమే అనుకుని ఎగురు గంతులేస్తున్నారు. దీన్ని మోసపోవడం అంటారు. ఇందులో తప్పే, ఇది ఇలా జరుగుతుంది. పేతురు గారంట ఒక చోటన వేషధారణ చేశాడట. పేతురు గారంట అంతియోక సంఘానికి వెళ్ళి వేషం వేశాడట. అంటే వేషధారణగా ప్రవర్తించాడట. ఆ వేషధారణ ప్రవర్తనకి బర్నాబా గారు మిగతా సహోదరులు కూడా వేషం వేశారట. అంటే వేషం వేయడం అంటే ఏదో వేషం వేశారని కాదు, అక్కడ నటించారు. గలతీ సంఘానికి అంతియోక్య సంఘానికి వెళ్ళినప్పుడు పేతురు గారంట నటించాడంట. ఆ నటన చూసి దైవజనుడు మహాభక్తుడు బర్నాబా గారు కూడా నటించారంట. మరికొంతమంది సహోదరులు కూడా నటించారంట. ఈ నటనంతా చూసింది ఎవరో? పౌలు గారు. ఆయన నటించలా, జీవించి ఉతికి ఆరేశాడు. ఎవరిని? పేతురు గారిని, బర్నాబా గారిని. మిగతా సోదరులు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? పేతురు గారు మీరు ఏం చేశారు ఇప్పుడు? ఏంటి నటన ఏంటి? మీరు నటించగా మిమ్మల్ని చూసి బర్నాబా మోసపోయాడు, మిగతా సహోదరులు కూడా మోసపోయారు. మీరు ఆలోచించండి. అంటే నటనలకి, కొంతమంది నటించే నటనలకి ఆత్మీయులు కూడా దైవజనులు కూడా ఏమవుతారు? మోసపోతారు. పేతురు గారు వేసిన వేషానికి, పేతురు గారు వేసిన నటనకి బర్నాబా గారు సహోదరులు లాంటి వాళ్ళే మోసపోయారు. కానీ మోసపోని వాడు ఎవరో తెలుసా? పౌలు. ఆయన మోసం చేయలేకపోయారు. ఆయన మాత్రం వాళ్ళని గద్దించాడట, అందరి ముందే గద్దించాడట పేతురు గారిని. మీరు వేసే వేషం కరెక్ట్ కాదు, మీరు నటించే నటన కరెక్ట్ కాదని. అలాగే ఈరోజు చాలామంది ఇరుకైన దారిలో నడిచేవాళ్ళు కూడా ఈ విశాలమైన దారిలో ఉన్నవారు చేసే ఈ కేకలు, సంబరాలు, వేడుకల్లో ఇది కూడా దేవుని పరమైంది అనుకుని మోసపోతున్నారు. వాళ్ళు కూడా సంతోషిస్తున్నారు. అది ఆత్మీయులు సంతోషించాల్సిన విధానం కాదు. పిల్లలు కూడా చెప్తున్నానండి, మన పిల్లలు బర్త్డే జరుపుకునేటప్పుడు లోకంలో జరుపుకునే బర్త్డేలకి మన పిల్లలు జరుపుకునే బర్త్డే ఒకేలా ఉంటాయా? అలాంటప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటండి? వీళ్ళు కేకలేసి, విజిల్లేసి, కేకులు కోసుకుని మొహాలకు రాసుకుని వాళ్ళు అలాగే చేస్తే లోకంలో ఉన్న పిల్లలకి మన పిల్లలకి తేడా ఏంటి? కరెక్ట్ అండి. ఈ సినిమా పాటలు పాడుకుంటూ, గంతులేస్తూ, కేకలేస్తూ, అదే లేదు. మన కుటుంబంలో చిన్న కేక్ తెచ్చుకున్నాం, 4 పిల్లలు తీసుకొచ్చాం, అందరూ ఒక వాక్యం, ఒక అధ్యాయం చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ఒక పాట పాడి దేవుని స్తుతించాం, దాన్ని ప్రార్థన చేసుకుని ఆ కేక్ కట్ చేసి నోట్లో పెట్టాం. ఎంత బాగుంది, ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా ఉంది. ఒక సినిమా పాట పెట్టుకోవడం, గంతులు వేయడం, డ్యాన్స్లు వేయడం, కేక్ కోయడం, ఆ కేక్ తీసుకెళ్ళి మొహానికి పాముకోవడం, అల్లరియు ప్రతి నీచ కార్యమును అక్కడ ఉండును అన్నాడు.
సంఘములలో దేవుడు అల్లరికి కర్త కాడు. మనమైనా మన పిల్లలైనా ఏదైనా ఒక సంబరం, ఏదైనా ఒక ఆనందం జరుపుకున్నామంటే అది లోకానికి మనకి తేడా ఉండాలి. మనమో లోకంలాగా ఎగురు గంతులేస్తాము అంటే అది ఎలా కుదురుతుంది? కుదరదు. యెహోవా దేవుణ్ణి ఆరాధించే విధానం వేరు, బయలుదేవుణ్ణి ఆరాధించే విధానం వేరు. మనం నడిచే దారి వేరు, మరొకరు నడిచే దారి వేరు. సో ఏదైనా అది న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయినా, క్రిస్మస్ సెలబ్రేషన్ అయినా, లేకపోతే బర్త్డే సెలబ్రేషన్ అయినా, ఒకవేళ మరి ఏ సెలబ్రేషన్ అయినా సరే ఆత్మీయంగా ఉండాలి. సంతోషించొద్దా అంటే సంతోషించండి. ప్రార్థన చేయడంలో, పాటలు పాడడంలో, భోజనం కలిసి భోజనం చేయడంలో. ఒకవేళ మీరు పర్సనల్గా ఇంట్లో కేక్ కోసుకోండి, కేక్ కోసుకునేటప్పుడు సంతోషించండి, కాదనట్లేదు. ఆ లిమిట్లో ఉండాలి మనం. అది దాటి లోకస్తుల్లాగా కేకలేయడం, సినిమా పాటలు పెట్టుకోవడం, అరవడం, పూసుకోవడం, పాముకోవడం, గంతులేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరినైనా బాధపరుచుంటే దయతో క్షమించండి, కానీ ఇది నిజం. మీరు ఆత్మీయులుగా ఉండాలనే ఉద్దేశంతోనే చెప్తాను. భక్తుడైనటువంటి దావీదు ఒక మాట, నేను చిన్నప్పుడే చాలా సంవత్సరాలు అవుతుంది ఆ మాట, నాకు ఎప్పుడు గుర్తుంటుంది అన్నమాట. ఏంటంటే, దేవా నా యందు నీకు ఆయాసకరమైనది ఏదైనా కలదేమో అంట. నిజంగా చాలా గొప్ప మాట అది. ఎప్పుడో చదివాను, చాలా రోజుల నుంచి అది గుర్తుంటానే ఉంటుంది. నీకు ఆయాసం కలిగించే మార్గం ఏమైనా నాలో ఉందేమో అని దావీదు గారు అంటారు. నిజమే, నాకు అప్పుడు అనిపిస్తుంది, దేవుడిని ఆయాసం కలిగించేలా, కోపం కలిగించేలా నాలో ఏమైనా ఉందా అని. కానీ మనం చేసే పనులు దేవుడికి కోపాన్ని కలిగించుకో. అందుకోసం చెప్తున్నానండి, అందుకోసం. మిగతా వారిని, ఇరుకైన దారిలో ఉన్నవారు మిగతా వారిని తమ కంటే గొప్పవారిగా భావించి ఘనపరుస్తారు. నిజంగా మీరులో చాలామంది వయసులో నేను చిన్నవాడినైనా, అలాగే చాలా విషయాల్లో నేను చిన్నవాడినైనా సహోదరులు, సువార్థికులు అని నన్ను గౌరవిస్తారు, వందనాలు చెప్తారు, పిల్లలు కూడా వందనాలు చెప్తారు. అలాగే నేను కూడా ఎవరిని నేను తక్కువ ఎంచలేను. నా మనసాక్షి నాకు తెలుసు, ప్రతి ఒక్కరిని నేను ఒక సహోదరుడిగా, ఒక సహోదరిమణిగా, చిన్నపిల్లలను సహితం నేను గౌరవిస్తాను. సాధ్యమైనంతవరకు చిన్నపిల్లల్ని కాస్త కొంచెం ఒరే అన్నట్టు మాట ఒక్కోసారి వస్తుంటుంది, బాధపడుతుంటాను, ఆ మాట కూడా రాకూడదు అని. కాబట్టి చిన్నపిల్లలను కూడా గౌరవించాలి అనేటువంటి ఆలోచనలో నేనున్నాను. సో అబ్రాహం గారు చాలా పెద్ద వయసు వాళ్ళు, చిన్నవాడినైనా దేవుని బట్టిగా నన్ను ఆయన గౌరవిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు. నా విశ్వాస జీవితం కంటే వాళ్ళ విశ్వాస జీవితం గొప్పది, ఎక్కువ సంవత్సరాలు వాళ్ళ విశ్వాస జీవితం. అయినా సరే వాళ్ళు వయసులోనూ విశ్వాస జీవితంలోనూ నాకంటే పెద్దవాళ్ళైనా వాళ్ళు నన్ను గణపరుస్తారు, గౌరవిస్తారు. అలాగే నేను కూడా వాళ్ళని గణపరుస్తాను, గౌరవిస్తాను. అలాగే సహోదరులందరూ కూడా, సోదరిమణులందరూ కూడా, ఇరుకైన దారిలో నడిచేవారందరూ కూడా మిగతా వారిని తమ కంటే గొప్పవారిగా భావించి ఘనపరుస్తారు, గౌరవిస్తారు. మరి విశాలమైన దారిలో ఉన్నవారు ఇతరుల కంటే తామే గొప్పవారమని ఇతరులను తృణీకరిస్తారు. ఏం కదలేదు, కూర్చీపడు. మీరు నేనే భక్తిపరుణ్ణి, నేనే నీతిమంతుణ్ణి, నేనే వాక్యం చెప్పేవాడిని అనుకుంటారు. ఈ సంఘంలో ఫస్ట్ ప్లేస్ నాదే అనుకుంటారు. కొంతమంది దైవజనులు నాదే ఫస్ట్ ప్లేసు, నేను దైవజనుడిని, ఆ తర్వాత వీళ్ళందరూ అనుకుంటారు. సో అటువంటి ఆలోచన నాకుంటే నేను భ్రష్టుడిని అయిపోయినట్టు. అటువంటి ఆలోచన ఏ దైవజనుడు కలుగున్నా విశాలమైన దారిలోకి వెళ్ళిపోయినట్టు. కాబట్టి నేను గొప్పవాడిని అనుకునే భావన ఒక సహోదరుడికి రాకూడదు, దైవజనుడికి రాకూడదు, సోదరిమణికి రాకూడదు. కానీ ఎవరి పని వాళ్ళు చేయాలి. ఇప్పుడు నేను నెంబర్ 1 అని అనుకోకూడదు. అలా అని నేను కాపలా కాసే పని ఒకటి ఉంది కదా, అది నేను చేయాలి. బోధించే పని నాకు ఉంది కదా, నేను చేయాలి. అలాగే పరిచర్య చేసే పని ఉంది కదా, మీరు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేయాలి.
కడిగేవాళ్ళు కడగాలి, తుడిచేవాళ్ళు తుడవాలి, ప్రార్థించేవాళ్ళు ప్రార్థించాలి, ప్రయాసపడేవాళ్ళు ప్రయాసపడాలి, ఇచ్చేవాళ్ళు ఇవ్వాలి, ఎవరి పరిచర్యలు చేయాలి. అలా అని ఆ పరిచర్యని బట్టి నేనే తలకాయని అనుకుంటారా? అనుకోకూడదు. అనుకుంటారు అక్కడ కొంతమంది, ఈ సంఘంలో 1,00,000 రూపాయలు డొనేషన్ ఇచ్చింది నేను లేకపోతే ఈ సంఘం నడవదు అన్నట్టుంటారు. నేను అడుగుతాను, 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు వారి ప్రభు సంఘం డబ్బుతో నడిచిందా, ఆత్మీయతతో నడిచిందా? ఆత్మీయతో నడిచింది. కాబట్టి డబ్బు ఇచ్చినందుకు, పరిచర్య గొప్ప చేసినందుకు మేమే గొప్పవారమని అనుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇతరులు తృణీకరిస్తారు. విశాలమైన దారిలో ఉన్నవారు. ఇక ఇరుకైన దారిలో ఉన్నవారు సంఘంలో గుర్తింపు, ఘనత, పొగడ్తల్ని కోరుకోరు. ఇరుకైన దారిలో నడిచేవారు సంఘంలో నాకంటూ గుర్తింపు, నాకంటూ ఘనత, అలాగే నన్ను పొగడాలి అని అనుకోరు. కానీ విశాలమైన దారిలో ఉన్నవారు సంఘంలో ఒక గుర్తింపు, ఘనత, పొగడ్తల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మీరు అందుకే గమనించండి, కొన్ని సంఘాల్లో పాట ఇవ్వకపోతే అలుగుతారు, కొన్ని సంఘాల్లో ప్రార్థన ఇవ్వకపోతే అలిగిపోతారు, కొన్ని సంఘాల్లో వాక్యం ఇవ్వకపోతే సంఘం వదిలి. ఎందుకని? ఎందుకు ఇది? వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు వాటిని? ఆ పాట పాడి గుర్తింపు పొందాలని, ఆ ప్రార్థన చేసి గుర్తింపు తెచ్చుకోవాలని, ఆ వాక్యం చెప్పి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ. అది దక్కన వాడు ఏం చేస్తాడు? ఆ సంఘాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. లేకపోతే ఆ ఆదివారం నాడు రాడు. సో కాబట్టి అలాంటి వాళ్ళందరూ గుర్తింపు, ఘనత, పొగడ్తల కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా విశాలమైన దారిలో ఉన్నవారు. ఇరుకైన దారిలో ఉన్నవాడు సంఘములో డంబమును చూపరు. సంఘంలో బడాయి నేను చూపించారు, బడాయి. సో ఖరీదైన వస్త్రాలు ధరించుకును, నగలు పెట్టుకును, ఆభరణాలు ధరించుకును బడాలు చేయరు. లేదంటే నేనే సువార్థికుడిని, నేనే వాక్యం చెప్పేవాడిని, నేనే పాటగాడిని, నేనే ప్రార్థనగాడిని, నేనే పెద్ద ఆత్మీయుడిని అన్నట్టుగా డంబం చూపరు. కానీ విశాల దారిలో నడిచేవాళ్ళు సంఘంలో డంబమును ప్రదర్శిస్తారు. అమ్మో, వాళ్ళు మామూలుగా ఉండరు. నేను అప్పుడులో గతంలో మీకు చెప్పే ఉంటాను, నేను పిడి సుందరరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది శిష్యులు ఉండేవారు అక్కడ ఆయన దగ్గర. సో ఆయన కొద్ది గొప్ప ఆయన ప్రేమగానే మాట్లాడేవారు. ఆ కింద ఉన్న వాళ్ళు పట్టుకోలేకపోయేవాళ్ళు, ఆయన దగ్గరికి రానిచ్చేవారు కాదు. అసలు వాళ్ళు ఎంత గర్వంగా, కోపంగా మాట్లాడేవారంటే ఆయనే చిరాకు పడిపోయేవారు. పిడి సుందరరావు గారు చిరాకు పడి, ఎందుకురా మీరు నా పక్కన ఉండి మీకు ఎందుకురా అంతలా అరుతారు, వాళ్ళు ఎందుకు అలాగే తిడుతూ ఉంటారంటారు. అంటే ఏంటంటే మేము దగ్గరగా ఉన్నవాళ్ళం, మీ జ్ఞానం నేర్చుకున్నాం అని చెప్పి చాలా గర్వంగా, డంబంగా ఉండేవారు. మిగతా వాళ్ళందరినీ కూడా తిడతా ఉండేవారు, లేకపోతే లెక్క చేసేవారు కాదు, గౌరవించేవారు కాదు, చిన్న చూపు చూసేవారు. సో కాబట్టి సంఘములో డంబంగా ప్రదర్శిస్తారు. ఈ ఎక్కువ ఎక్కడో ఎవరి దగ్గర ఉంటాయంటే దైవజనుడి దగ్గర ఉండదు, విశ్వాసుల దగ్గర ఉండదు. కానీ దైవజనులకి విశ్వాసులకి మధ్య పరిచారికులు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గర ఈ డంబం ఎక్కువ ఉంటుంది. అది మళ్ళీ చెప్తున్నాను, పరిచారికులుగా ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త. చాలామంది దైవజనులు ఆయన దీనుడిగానే ఉంటాడు, విశ్వాసులు దీనులుగానే ఉంటారు. కానీ పరిచర్య చేసేవాళ్ళు మాత్రం ఈ సంఘంలో పరిచర్య చేసి మేమే అన్నట్టుగా ఉంటారు. కాబట్టి అది అంటే చాలా సంఘాల్లో గమనించాను కాబట్టి చెప్తున్నానండి. అంటే ఈ డంబం అనేది ఎవరికి ఎక్కువ ప్రవేశిస్తుందంటే పరిచారికుల్లోనే ఎక్కువగా ప్రవేశిస్తుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త, మన సంఘంలో ఉన్న పరిచారికులందరూ కూడా డంబం అనేది మీలోకి రానివ్వకండి. సరే, ఏదేమైనప్పటికీ విశాలమైన దారిలో నడిచేవాడికి మనం ఎంత చెప్పినా ఏమొస్తుంది? డంబం అనేది ప్రదర్శిస్తారు. ఇక ఇరుకైన దారిలో ఉన్నవారు అందరి ముందు కనబడాలని ఆశపడతారు. విశాలమైన దారిలో ఉన్నవారు అందరి ముందు కనబడాలని ఆరాటపడతారు. నేను తప్పు చెప్పానండి, అందరి ముందు కనబడాలని ఆశపడరు. ఎవరో ఇరుకైన దారిలో ఉన్నవారు
అందరి ముందు కనబడాలని ఆశపడరు. కానీ విశాలమైన దారిలో ఉన్నవారు మాత్రం అందరి ముందు కనబడాలని ఆరాటపడతారు. నెక్స్ట్, ఇరుకైన దారిలో ఉన్నవారు తమ పరిచర్యను దేవుని కోసం మాత్రమే చేస్తారు. మనుషుల కోసమో, గుర్తింపు కోసమో, పొగడ్తల కోసమో చేయరు. తాము చేసే పరిచర్య దేవుని కోసం, ఆయన కొరకు, వాళ్ళ కొరకు బలైన క్రీస్తు ప్రభు కోసం మాత్రమే చేస్తారు. కానీ విశాలమైన దారిలో నడిచేవారు తమ పరిచర్యను ఎందుకు చేస్తారంటే దేవుడు చూస్తాడని కాదు, ప్రభు కోసం అని కాదు, అందరూ గుర్తించాలని, పొగడాలని వాళ్ళు చేస్తారు. దేవుని ఇరుకైన దారిలో నడిచేవాళ్ళు సంఘంలో దేవుని కార్యక్రమాలు జరగాలనుకుంటారు, ఆత్మీయ సువార్థికులు జరగాలనుకుంటారు, ఉపవాస కూడుకులు కోరుకుంటారు. కానీ విశాలమైన దారిలో నడిచేవాళ్ళు పండుగలు, శుభకార్యాలు, విందులు ఎక్కువగా కోరుకుంటారు. సో పండుగలు జరగాలి, నేను ఎందుకు పండుగలు కావాలని ఎక్కువగా ఆశపడతారు అనుకునేవాడు నేను. ఎందుకంటే వాళ్ళు లోకపరంగా దేవుని దగ్గర కూడా వచ్చి సంతోషించాలి. ఇష్యూ ఏంటంటే వాళ్ళు అలాగో చర్చి మానరు, వాళ్ళు కుదరదు. ఎందుకంటే వాళ్ళు పుట్టి నుంచి క్రైస్తవులు, లేకపోతే తల్లిదండ్రులు వెళ్తున్నారు కాబట్టి వెళ్ళాలి, తల్లిదండ్రుల నుంచి వెళ్తున్నారు కాబట్టి వెళ్ళాలి. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి లోకం కావాలి, అలానే దేవుడిని వదలలేరు, దేవుడు కూడా కావాలి. లోకంలో ఎలాగో సినిమాలు చూసి సంతోషపడతారు, శిఖరాలు చూసి ఆనందపడతారు, పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడ సంతోషపడతారు, అన్నీ సంతోషించేస్తారు. సో కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి దేవుళ్ళలో కూడా సంతోషం కావాలి, దేవుళ్ళలో కూడా లోకానందం కావాలి. అందుకోసం ఏం చేస్తారంటే దే వాంట్ క్రిస్మస్ పండుగ, వాళ్ళు క్రిస్మస్ పండుగ పెట్టాలని కోరుకుంటారు. సో మెయిన్ ఏంటంటే ఆ క్రిస్మస్ పండుగ దేనికోసం అంటే వాళ్ళు సంతోషించడానికి, అదొక వేదిక, దాని ఒక వేదిక. నేను మొన్న వర్తమానం చెప్పేటప్పుడు మాట చెప్పాను, కొత్త దుస్తులు కొనడం మానేసి సింపుల్గా పాటలు పాడుకొని, వాక్యం చెప్పుకొని, ప్రార్థన చేసుకొని, ఒక అర్థవంతమైన ఏమైనా నాటకాలు ఉంటే నాటకాలు వేసుకొని, కాసేపు ప్రార్థన చేసుకొని, ఒక ఆత్మీయంగా క్రిస్మస్ పండుగ జరుపుకోండి. జరుపుకోండి, రైట్, ఒప్పుకుంటారా? ఏంటండి ఆదివారంలాగా ఇది ఉంటే అలాగే ఇంకా పండుగ ఏంటండి అంటారా? లేదు. కాబట్టి అలాగే అలా జరిపారనుకోండి, అందరూ క్రిస్మస్ పండుగకి రారు. మీరు చెప్పమంటారు, సంఘానికి ఆదివారం ఆరాధనకి ఎంతమంది వస్తారు? 100 మంది వస్తారు. కానీ క్రిస్మస్ పండుగ రోజున ఎంతమంది వస్తారు? 200 మంది వస్తారు. ఊరు నాయన వీళ్ళందరూ ఎవరు? సంఘస్థులే. ఆ 100 మంది ఎవరంటే బయట వాళ్ళేం కాదు, ఈ సంఘానికి చెందిన వాళ్ళే. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కరెక్ట్గా వచ్చేసారు. ఎప్పుడు? పండుగ. ఆ రోజున అదే పాటలు, అదే ప్రార్థన, అదే వాక్యం చెప్తే మళ్ళీ కూర్చుంటారా? వచ్చే సంవత్సరం మళ్ళీ 100 మందే ఉంటారు, 200 మంది కూర్చోరు. కనుక లోకస్తులు మరలా దేవుల్లో కూడా లోక సంబంధమైన సంతోషాన్ని అనుభవించడానికి ఒక క్రిస్మస్ పండుగను ఒక వేదిక చేసుకున్నారు. అది బాధ. సో దేవుని పిల్లలో కొంతమంది దైవజనులకు ఉన్నటువంటి ఆయాసం ఏంటంటే క్రిస్మస్ పండుగ కూడా చేయొద్దు అని ఎందుకు అంటున్నారంటే, దైవజనులకు ఉన్న బాధ ఏంటంటే, వాక్య ప్రకారంగా సంఘం నడవాలనుకునే వాళ్ళు బాధ ఏంటంటే, దేవుని పేరు చెప్పుకొని లోకస్తులు ఆనందపడుతున్నారు. ఇదెక్కడి దారుణం? కోట రైసు మందు ఫుల్గా తాగేవాడు ఏమంటున్నాడు, ఈరోజు క్రిస్మస్ కదా బావా, వాళ్ళకి మంది అయిపోతే అలాగ, సంతోషపడకపోతే అలాగ అన్నాడు. ఒక మంది తాగేవాడికి, కొత్త బట్టలు కొనుక్కునేవాడికి చెప్పాలని చాలా చాలా చెడ్డ విషయాలు. ఆ రోజు క్రిస్మస్ రోజున యవనస్తులు ఎందుకు వస్తారో కూడా మీకు తెలియదండి. కళ్ళారు చూసిన వాడిని కూడా చెప్తున్నాను. అక్కడ జరిగేది యేసు ప్రభు కార్యం, కానీ అక్కడ ఇంటర్నల్గా జరిగేవన్నీ కూడా అపవిత్ర కార్యాలే. ముందుకు వచ్చి అమ్మాయి డాన్స్ ఎందుకు వేసిందో మీకు తెలియదు చాలామందికి. ఒక అబ్బాయి ఎదురుకొచ్చి డాన్స్ ఎందుకు వేసాడో మీకు తెలియదు. నేను కళ్ళారు చూసిన వాడిని కూడా చెప్తున్నాను. పాడు పనులన్నీ అక్కడే జరుగుతాయి, మోహ పనులన్నీ అక్కడే జరుగుతాయి. డంబం అక్కడే ఉంటుంది, ఘనత అక్కడే ఉంటుంది, మెప్పు అక్కడే ఉంటుంది, లోకం అంతా అక్కడే ఉంటుంది. అందుకే కొంతమంది దైవజనులకి బాధేసి ఎందుకు అలాంటప్పుడు ఈ పండుగ ఎందుకు మానేయండి అంటున్నారు. ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలన్నిటికీ
క్రిస్మస్ పండుగ, దేవుని పేరిట జరిగే క్రిస్మస్ పండుగ వేదిక కావడం దేవునికి బాధ కదా? ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారికి బాధ. నా పేరు చెప్పుకొని మీరు ఇన్ని ఒక పండగ ఎట్టుకొని ఆ పండగను కూడా మీరు ఒక సువార్తను ప్రకటించడం కోసం ఉపయోగించకుండా మీ అపవిత్రమైన కార్యక్రమాలను జరపడానికి నా పండగను వేదికగా చేసుకున్నారే అని ఆయన ఎంత బాధపడతాడో ఆలోచించండి. యేసుక్రీస్తు వారి శిలువ మీద ప్రాణం పెట్టింది మోహపు చూపులను గెలవడం కోసం, మోహపు చూపులతో ఆయన సన్నిధిలో ఉండడం కోసం కాదు. యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టింది పాపం నుంచి విడుదల పొందడం కోసం. ఈ ఈర్ష్య, డంబము, మెప్పు, ఘనత, లోకానందము, సుఖము, ఈ అహంకారము, వీటిని గెలవడానికి, అలాంటిని గెలవడానికి ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు. కానీ వీటన్నిటితో ఆయన పేరున్న పండగ చేసి వీటన్నిటినీ అందులో ప్రదర్శిస్తుంటే ఆయనకు బాధగా ఉండదా? చాలామంది అక్కడ తాగిపోద్దా, విందు పెట్టమంటారు. విందు పెడతారు. ఎంత విందు పెడతారో తెలుసా? ఆ సంవత్సరం వీళ్ళు వేసే కాస్తో కోస్తో చందాలన్నీ ఏదో వేస్తారు. వీళ్ళు వేసేవి ఉంటాయి, చందాలు వేస్తారు. సరే వేస్తారు. ఈ వేసిన చందాలన్నీ ఆ రోజు ఖర్చు అయిపోతాయి. దేనికి ఖర్చు అయిపోతాయి తెలుసా? ప్రేమ విందుకి ఖర్చు అయిపోతాయి. అంటే ఏంటి అర్థం? వీళ్ళు ఇచ్చారు, పండగ పేరు చెప్పుకుని ఏం చేశారు? మొత్తం తినేశారు. ఆ మాత్రం దానికి ఏడు ఎందుకు? నువ్వు తినడానికా? 5 కేజీలు కేక్ కొనుక్కోవడానికి, మరమరాలు కొనుక్కోవడానికి, పలహారాలు కొనుక్కోవడానికి, బిర్యానీ చేసుకోవడానికి, దమ్ బిర్యానీ చేసుకోవడానికి, అలంకరణలు చేయడానికి, ఏదో పెద్ద ఉద్ధరించారన్నట్టుగా ఈ డ్యాన్సులు వేసిన వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్లు కొనడానికి, వాళ్ళు చేసిందే పెద్ద తప్పు, మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్లు, మళ్ళీ ఈ ఖర్చు ఎంత అవుద్ది? ఒక 2-3 లక్షలు అవుద్ది. ఈ 2-3 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి? చందా. దేవునికని ఇచ్చిన చందాని ఎవరు తిన్నారు? పండగ చేసుకుని మళ్ళీ మనమే తినేసాం, విశ్వాసులే తినేసాం. ఆ మాత్రం దానికి చందా వేయడాల్సిన అవసరం లేదు. అందుకేనండి, మీరు ఏమనుకున్నా నేను మాత్రం ప్రేమ విందు సింపుల్గానే చేస్తాను. ఎందుకంటే మనం వేసిన డబ్బులు మనం తినడానిక? వండుకుని తినేచ్చు. ఇదిగో చందా పడుతున్నాం ఈ నెలంతా, ఈ రోజే ఒక దమ్ బిర్యానీ పెట్టుకొని గట్టిగా ఒక మటన్ పెట్టుకుంటే మొత్తం అందులో ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి, తినేచ్చు. ఆ మాత్రం దానికి నాది ఆ చందా. ఆ చందా పరిశుద్ధులకు ఉపయోగపడాలి, సహకారానికి ఉపయోగపడాలి, దేవుని పనులకు ఉపయోగపడాలి. ఆ చందా అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. మనం తినేస్తే, మనం దమ్ బిర్యానీ పెట్టేసుకుని మనం తినేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి? ప్రేమ విందేంటి, ఆయన పప్పే పెడుతున్నారేంటి అని ఎవరు అనుకోకండి. దయచేసి వేరే ఆలోచనలు ఏమైనా ఉంటే తీసేసుకోండి అమ్మా. సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ, నేను పప్పే తింటున్నానమ్మా. మీకు ఈ స్పెషల్గా నాకేం చికెన్ ఏమి ఉండట్లేదు, నాకు స్పెషల్గా ఏమి ఆమ్లెట్ ఏమి వేయట్లేదు. నేను సాంబారే తింటున్నాను, నా కుటుంబం సాంబారే తింటుంది, నా కూతుళ్ళు ఇద్దరు సాంబారే తింటున్నారు. సింపుల్గా ఎందుకు చేస్తున్నాను? ఉపయోగపడతాయి డబ్బులు. ఈరోజు కొంతమందికి సహకారం, యాక్సిడెంట్ అయి పడిపోతే, లేకపోతే ఏదైనా ఆపరేషన్లు అవుతుంటే, బైబిల్ సెమినార్లు జరుగుతుంటే, కార్యక్రమాలు జరుగుతుంటే, మన స్త్రీల ఆత్మీయుడిగా, పురుషుల ఆత్మీయుడిగా 2 రోజులు బైబిల్ సెమినార్లు, ఈ కార్యక్రమాలన్నీ దేవుని కార్యక్రమాలు. మనం పెట్టిన కార్యక్రమం వల్ల సువార్త అందిందా లేదా మీరు చెప్పండి? ఆత్మీయంగా జరిగిందా లేదా చెప్పండి? ఈ ఆత్మీయ కార్యక్రమం అంతా ఇదిగో ఆ చందాలోంచి జరుగుతుంది. లేదా ఎవరైనా సహోదరులు ముందుకు వస్తే వాళ్ళు అంతే, ఎవరిని అడగట్లేదు. ఇటువరకులాగా ఒక 500 వేసుకోండి, మళ్ళీ ఒక 100 రూపాయలు వేసుకోండి అని అడగట్లేదు. ఓకే, ఆ చందా నుంచే వాడదాం, దేవుని దేవాలు అలాగో కట్టేసుకున్నాం కదా, చాలే. ఇంకా ఆ చందాలో నుంచే దేవుని కార్యక్రమాలు, ఆ చందాలో నుంచే సహకారాలు, లేని వారికి, పేదవారికి, సంఘంలో ఇబ్బందులుగా ఉన్నవారికి అది చేస్తే, ఆ చందా దేవునికి ఇచ్చిన చందా దేవుని పనులకు ఉపయోగపడితే దేవుడు సంతోషపడడా?
ప్రభు పేరట ఇచ్చిన ఆ చందాని ప్రభు పేరటిన సంఘ కార్యక్రమాలకి, ప్రభు పేరటిన బేదలైన వారికి ఆయా కార్యక్రమాలకి సంఘ అవసరతల కొరకు ఉపయోగపడితే ఆ ప్రభు సంతోషించడా? అదే అటహాసాలకి, ఆడంబరాలకి, డెకరేషన్లకి, ప్రేమ విందులకి, ఖరీదైన విందులకి, ప్రేమ విందు అని కూడా అనకూడదండి, ఖరీదైన విందులకి, కేకులకి, గిఫ్టులకి, లైటింగ్లకి, ప్రచారాలకి అన్నీ వాడేస్తే దేవుడికి బాధగా ఉండదు? దేవుడికి బాధగా ఉండదు. ఈరోజు సేవ ఎలా ఉందంటేనండి, ఈ మాట ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. ఏలూరులో మన చిన్నకొట్టాడ లక్ష్మణరావు గారు, విక్టోరియా గారు వాళ్ళు మొన్న మాట్లాడుతూ, ఓ మంచి దైవజనుడు ఏలూరులో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఆవిడ అంటుంది, ఆత్మహత్య చేసుకోకూడదు, కష్టాలు ఎదుర్కోవాలని ఎన్నోసార్లు చెప్పాడండి, కానీ ఆయనే ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య సహకరించే వ్యక్తి కాదు, కానీ కొన్ని మూలాలు మనం తెలుసుకుంటే మనకు తెలియదు, కానీ మూలాలు మనకు తెలియదు, కానీ ఇబ్బంది ఏంటంటే అప్పులు చేసేసాడు. అప్పులు దేనికి? ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. యూట్యూబ్లో పెట్టాలి, కెమెరాలు పెట్టాలి, లేకపోతే షో చేయాలి, వెనకాల రోజుకో డిజైన్. మనకి ఎన్ని రోజులు ఈ చర్చి మొదలుపెట్టి మరి సంవత్సరం అవుద్దా? అవలేదేమో, కొన్ని నెలలు అవుద్ది. ఆ ఇంచుమించు సంవత్సరం, అదే అర సంవత్సరం దాటింది. అప్పటి నుంచి ఇది ఒకటే. కానీ ఇప్పుడు అలా కాదండి, డెకరేషన్ రోజుకో తెర. ఆదివారానికి డెకరేషన్ మారిపోదు, పెయింటింగ్ మారిపోదు. పెయింటింగ్ ఏం చేస్తున్నారు కొంతమంది, లైటింగ్లు, వీడియో టెలికాస్టులు, ఖరీదైనటువంటి సౌండ్ సిస్టాలు, ఖరీదైనటువంటి డెకరేషన్స్, అట్రాక్షన్స్, మీటింగ్ పెట్టారంటే ఖర్చు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ? కొంతమంది దైవజనులకు పని అవుతుంది, కొంతమంది దైవజనులకు పని అవుతుంది. మరి ఇప్పుడు పెట్టుబడి ₹1,00,000 పెట్టుబడి, ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టారనుకోండి, 10 లక్షలు వస్తుంది. ఒక 5 లక్షలు అటుకెళ్ళిపోతున్నారు. ఏ సతీష్ కుమార్ లాంటి వాళ్ళు, ఏ స్టీఫెన్ పాల్ గారు లాంటి వాళ్ళకో, అలాంటి పెద్ద పెద్ద దైవజనులకు పని అవుతుంది. ఇప్పుడు అలాంటి వాళ్ళకి పని అవుతుందంటే వాళ్ళు పెద్ద తెలివైన వాళ్ళు కాస్త మాటకారులు కాబట్టి వాళ్ళకి పని అవుతుంది. ఇటు ఈదులో తిరిగే అలాంటి చిన్న దైవజనులు కూడా పని అయిపోద్దా అనుకుని ఆలకలాగా ఏళ్ళలో ఖర్చు పెట్టేసి 5 లక్షలు ఖర్చు పెట్టేసి తీరా సందా పడితే ఎంత వస్తుంది? ₹1,00,000 అవుతుంది. ఖర్చు ఎంత? 5 లక్షలు. మరి 4 లక్షలు ఎవడెత్తాడు? అప్పులు పాలైపోయి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న దైవజనులు ఇప్పుడు. నేను అడుగుతున్నాను, యేసు ప్రభు సువార్త పరిచర్యకి ఖర్చు ఎంత? ఓపెన్ ప్లేస్, గలిలయ సముద్రం, అవునా కదా? ఓపెన్ ప్లేస్ ఖర్చు ఎంత? ఓపెన్ ప్లేస్ గలిలయ సముద్రం వారన కూర్చుని చెప్పినందుకు ఎంత ప్లేస్? రెంట్ ఏమైనా కట్టాలా? ఫ్రీ. జనాలందరూ కూర్చున్నందుకు ఏమైనా ఏర్పాట్లా, లైవ్ టెలికాస్ట్లా, ఏమైనా డెకరేషన్సా, ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. ప్రేమ విందు పెట్టాడు. ఏం పెట్టాడు ఆయన? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు. యేసుక్రీస్తు వారి యొక్క సేవా పరిచర్య అంతా ఖరీదుగా జరిగిందా, సింపుల్గా జరిగిందా? అది ఖరీదుగా జరిగేది వేరు, అది విశాలమైన దారి. సింపుల్గా జరిగే పరిచర్య యేసు ప్రభు పరిచర్య. మన పరిచర్య ఎందుకు సింపుల్? పరిచర్య ఎలా ఉంటుందో చెప్పండి. ఖరీదైన డ్రెస్సులు, దేవాలయం, బలులు, అంత ఖరీదు, అంత రిచ్, అంత అక్కడ పండుగలు, సెలబ్రేషన్స్ అన్నీ. మరి యేసు ప్రభు పరిచర్య, బాప్తిస్మిచ్చు గారు, యోహాను గారి పరిచర్య, ఒక తోలు దట్టి, ఒంటేరు అమ్మమ్మలతో చేయబడిన వస్త్రాలు, భోజనం వచ్చేసరికి మిడతలో తేనె అడవిలో దొరికే దాంతో సంతృప్తి పడుతూ ఉన్నాడు. ఆయన పరిచర్య ఎక్కడో తెలుసా? యోర్దాను నది. అక్కడెంత కట్టాలి రెంటో? ఏం అవసరం లేదు. యోర్దాను నది దగ్గర నిలబడేవాడు, ప్రజలందరూ అక్కడ నిలబడేవారు ఆ పచ్చిక నెల.
మేము వెళ్ళామండి ఆత్మీయ సహోదరులు అందరం. బీచ్ దగ్గరికి వెళ్ళాం కానీ సముద్రం కానీ మేము ఆడలేదండి. అక్కడ కొబ్బరి తోట ఉంటే అక్కడ కూర్చుని ఆ నీడలో కూర్చుని చక్కగా వింటుంటే ఆ ప్రకృతి మధ్య ఎంత హాయిగా ఉందో, అసలు వేరే ఆలోచన లేదు. 4 గోడల మధ్య కంటేనండి ఒకప్పుడు సంఘాలన్నీ కూడా బయటే ఉండేయండి, ఏ చెట్టు కిందో చక్కగా ప్రకృతిలో. అప్పుడు అనిపించింది యేసుక్రీస్తు వారు చక్కగా అరణ్యంలోకి తీసుకువెళ్ళి ఎందుకు చెప్పాడా అనిపించింది. ఊళ్ళో ఉంటే బుర్రకెక్కదు మనకి. ఊళ్ళో ఉన్నాం అనుకోండి, మన ఆలోచనలన్నీ ఎక్కడ ఉంటాయి? ఊళ్ళోనే ఉంటాయి. వాళ్ళు ఎందుకు గలిలయ సముద్రం అవతలకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న అరణ్యంలో కూర్చోబెట్టి ఎందుకు దేవుని వాక్యం చెప్పాడా అనేది ప్రాక్టికల్గా నాకు అర్థమైంది. అనుకుంటానే తీసుకెళ్ళాను, కానీ తీరా ఇది ఫెయిల్ అవుద్దా లేకపోతే హిట్ అవుద్దా నాకు తెలియదు. అనుమానం పడుతూనే వెళ్ళాను. తీరా ఆడికి వెళ్ళిన తర్వాత కూర్చుంటే అందరి మనసులు చక్కగా వాక్యం మీద, ఆత్మీయమైన విషయాల మీద పెట్టడానికి కాస్త ఇంకొక కూడా పడ్డాయి. ఇంక ఇంటికాడ విషయాలు ఏమి గుర్తు రాలేదు, చాలా చక్కగా చేసుకోవడం. ఇప్పుడు అక్కడ కూర్చోడానికి మనకి రెంట్ ఎంత తీసుకున్నారండి? మనకి ఏం లేదు కదా. కానీ యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ఎప్పుడు కూడా సింపుల్గానే ఉంటుంది. కానీ విశాలమైన దారిలో ఉన్నవారు గమనించండి, ఇరుకైన దారిలో నడిచిన వాడు ఎప్పుడు సామాన్యంగా ఉంటాడు, సింపుల్గా ఉంటాడు, సాధారణ జీవితంలో కలుగుతాడు. నేను మాట అడుగుతాను మీ అందరు బైబిల్ చదివిన ఆదికాండంలో. అబ్రహాం గారు ఎంత ధనవంతుడు? చాలా ఆయనకి ఎంతమంది సేవకులు ఉన్నారు? ఎంతమంది సేవకురంటులు ఉన్నారు? 300 మంది ఉంటారు కదా సేవకులు. కానీ అబ్రహాం గారు ఎంత సింపుల్గా ఉంటారు? చాలా సింపుల్గా ఉంటారు. ఒక గుడారం, చారమ్మ, ఆయన అందరి పనులతో ఆయన ఒకడు, అంతే. చెట్టు కింద కూర్చున్నాడు. మీరు అబ్రహాం గారి జీవితం చూస్తే సింపుల్. వంటకు డబ్బు వాళ్ళు అంత ఉంది, కానీ జీవితం ఎలా ఉంది? సామాన్యంగా ఉంది. కానీ నేను గమనించేది ఏంటంటే, బైబిల్లో ఆత్మీయులు ఎంత ధనవంతులైనా ఎంత పేదవాళ్ళైనా సింపుల్గా జీవించారు. కనుక విరికైన దారిలో ఉన్నవాడు ఎప్పుడు సామాన్యంగా సింపుల్గా జీవిస్తాడు. విశాలమైన దారిలో ఉన్నవాడు ఎప్పుడు ఖరీదుగా, రిచ్గా ఉండాలనుకుంటాడు. ఒకవేళ ఉంటే ఖరీదుగా ఉంటాడు, లేకపోయినా సరే అప్పు చేసి మరీ ఖరీదుగా ఉంటాడు. విశాలమైన దారిలో ఉన్నాడు ఎప్పుడు కూడా రిచ్గా, ఖరీదుగా ఉండాలనుకుంటాడు. చివరిగా మాట, అమ్మా సహోదరులు, సోదరిమణులు, మీకు ఒకవేళ ఈ మాటలు గుచ్చుకుంటుంటే, ఒకవేళ ఈ మాటలు మిమ్మల్ని ఖండిస్తుంటే దయతో ఎదురాడకండి. ఈ వాక్యానికి మీ మేలు కోసం చెప్పేటువంటి బుద్ధిపూర్వకమైన హెచ్చరికతో కూడినటువంటి మాటలు. ఈ వాక్యానికి మీరు విధేయులైతే మీకు క్షేమం కలుగుతుంది, మీరు ధన్యులు అవుతారు, మీరు దేవుని బిడ్డలు అవుతారు, ఆత్మీయులు అవుతారమ్మా. సాత్వికంతో అంగీకరించండి. చివరికో మాట, ఎక్కువగా ఆత్మీయ విషయాలు, తక్కువగా శరీర విషయాలు. అలాగే వీళ్ళు ఇరుకైన దారిలో ఉండేవాళ్ళు ఎక్కువగా ఆత్మీయ విషయాలు, తక్కువగా శరీర విషయాలు. అలాగే విశాలమైన దారిలో ఉన్నవారు ఎక్కువగా శరీర విషయాలు, తక్కువగా ఆత్మీయ విషయాలు. ఇవి మనం చూస్తున్నాం. ఇరుకైన దారిలో ఉన్నవారికి, విశాల దారిలో ఉన్నవారికి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచ్చిన. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు విసుగవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. కాబట్టి ఈరోజు చెప్పే మాటలు మిమ్మల్ని గద్దిస్తే, హెచ్చరిస్తే, మిమ్మల్ని ఖండిస్తే, ఇది యెహోవా దేవుడు మిమ్మల్ని గద్దించాడని మీరు అనుకోండి. మిమ్మల్ని ఈర్ష్యతోనో ఓర్చుకోలేకో ఆయన ఈ మాటలు, ఈ గద్దింపు చేయట్లా. తన బిడ్డవని ప్రేమించి గుర్తించి గద్దించాడే తప్ప మరేమీ కాదు.
కాబట్టి మీ ప్రవర్తన ఇరుగైన దారిలో ఉందా, విశాలమైన దారిలో ఉందా? మీరు ఏ దారిలో ప్రయాణిస్తున్నారో ఒకసారి చూడండి. ఒకవేళ లోకస్తులు లోకానందాల మధ్య మీరు ఒకవేళ ఉండాల్సి వస్తే అక్కడ ఆత్మీయులుగా మీరు మీ ఆనంద పరిధిని లిమిట్లో పెట్టుకోవాలి. ఒకవేళ క్రిస్మస్ పండగకే మీరు వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, మీ బంధువులు ఎవరైనా పిలిచారు, వెళ్ళాల్సి వచ్చిందనుకో, మీరు కంట్రోల్లో ఉండాలి. సో పాటలు, ప్రార్థనలు, వాక్యం ఎంతవరకు అంతవరకు. మిగతా విషయాల్లో మీరు వాళ్ళతో పాటు సంతోషపడకూడదు. కంట్రోల్లో ఉండాలి, నియంత్రణలో ఉండాలి. ఒక శుభకార్యానికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎలా పడితే అలా అందరిలో పాటు మీరు అలాగ ఉండకూడదు. మీరు కంట్రోల్లో ఉండాలి, ఒక నియంత్రణలో ఉండాలి. మీకంటూ ఒక లిమిట్ ఉంది సంతోషించడానికి ఆత్మీయులుగా. మనం లోకస్తుల్లాగా హద్దు మీరి సంతోషించకూడదు, హద్దు మీరి మాట్లాడకూడదు, హద్దు మీరి ప్రవర్తించకూడదు. మనకంటూ ఒక లిమిట్ ఉంది. మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, నేను ఆత్మీయుడిని, ఇంతగా మాట్లాడకూడదు, ఇంత ఎక్కువ మాట్లాడకూడదు, ఇంత ఎక్కువగా ఉండకూడదు, ఇంత ఎక్కువగా నేను చేయకూడదు అనేటువంటి కంట్రోలింగ్ అనేది మీకు ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ మీరు ఆత్మీయులుగా ఉండి అక్కడికి వెళ్ళిపోగానే వాళ్ళలాగా మారిపోయి వాళ్ళలాగా సంతోషించేశారనుకోండి, వాళ్ళలాగా లోకానుసారంగా మీరు ప్రవర్తించేశారనుకోండి, అయితే అది కూడా చేసిన వారితో సమానం. చూడండి రోమాపత్రిక 1వ అధ్యాయము 32వ వచనం. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. వాటిని చేసేవారితో అంటే చేసేవారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. వాళ్ళు లోకానుసారంగా ఆనందిస్తుంటే మీరు అక్కడికి వెళ్ళి మీరు కూడా సంతోషపడ్డారనుకోండి, వాళ్ళకిలాగా మీరు సమ్మతించారు అంటే అర్థం ఏంటంటే మీరు వాళ్ళతో కలిసిపోయారని అర్థం. నేను మీటింగ్ లంచ్ టైంలో లెక్చరర్స్ అందరూ కూర్చునేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం. మొదట్లో అందరం కొత్త కాబట్టి మాట కలుపుకున్నాం, అందరి మధ్య స్వతంత్రం పెరిగింది. ఇక అప్పటి నుంచి కొంతమంది లిమిట్ దాటి మాట్లాడటం మొదలెట్టారు. జోకులు వేయడం పర్వాలేదండి, ఇక కొంచెం పెద్దోళ్ళు మాట్లాడే మాటలు, కొన్ని చెడు విషయాలు మాట్లాడటం మొదలు. ఆ మాట్లాడుతున్నప్పుడు మిగతా వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉండేవారు. మరి నవ్వు అనుకున్నప్పుడు మనకే ఆగదు కదా, నేను నవ్వేసేవాడిని. అప్పుడు చాలా తర్వాత నాకు ఒంటరికి వెళ్ళాక బాధేసేది, చిచి నేను ఎందుకు ఇలాంటి విషయాల్లో నవ్వుతున్నాను, వీళ్ళు మాట్లాడే చెడ్డ మాటలకి మిగతా వాళ్ళు నవ్వుతున్నారంటే ఆ లోకస్తులు కాబట్టి వాటి విషయమే మాట్లాడుతున్నాను. మరి నేను ఎందుకు నవ్వుతున్నాను, నేను దేవుని పెట్టను కదా, నేను అలా నవ్వకూడదు కదా అని నాకు బాధ కలిగింది, పశ్చాత్తాపడ్డాను. ఆ రోజు నుంచి నేను బాక్స్తో కూర్చుని తిని వాళ్ళు మంచి మాటలు మాట్లాడితే వినేవాడిని, చెడ్డ మాటలు మాట్లాడి నవ్వుకుంటే మాత్రం నేను నవ్వకుండా జాగ్రత్త పడడానికి చాలా ప్రయత్నపడేవాడిని. ఫస్ట్లో నా వల్ల కాలేదు, నేను నవ్వేసేవాడిని. కానీ ఆ తర్వాత కంట్రోల్ చేసుకుంటూ వినకుండా ఒకనొక రోజు అయితే ఇక నేను వాళ్ళ మధ్య ఉండ అనవసరం అని చెప్పి వెళ్ళిపోయి సపరేట్గా మరొక రూమ్లో ఫోన్ చేయడం మొదలుపెట్టాను, మా ల్యాబ్లో ఫోన్ చేయడం మొదలుపెట్టాను. ఇంకెందుకు మరి వాళ్ళ మధ్యన కూర్చుని శోధించబడి వాళ్ళు మాట్లాడే అపవిత్రమైన మాటలు విని నవ్వుకొని నేను వాళ్ళతో ఇప్పుడు నేను నవ్వానంటే నేను కూడా వాళ్ళతో ఏమైపోయాను, కలిసిపోయాను. అయ్య బాబోయ్, అది నాకు అర్థమైంది, ఎందుకంటే నీ మాట నాకు అర్థమైంది. అభ్యసించిన వారితో సంతోషముగా అంటే కొంతమంది చేసేవాడు ఉంటాడు, కొంతమంది దాన్ని సమ్మతించి తప్పు చేసేవాడు ఉంటాడు. ఒకడు చేసి తప్పు చేస్తాడు, మరొకడు బాగా చేసే అని ఆనందపడతాడు. చూసావా, అలా ఆనందపడినా చేసేవాడితో మనం కూడా సమానం. అందుకనే వాడు అపవిత్రమైన మాటలు మాట్లాడి వాడు పాపం చేస్తున్నాడు, దానికి తగ్గట్టుగా నవ్వుకుని మనం కూడా ఏం చేస్తున్నాం, పాపం చేస్తున్నాం. అయ్య బాబోయ్, ఎందుకని అంటే ఇప్పుడు చేసిన వాడితో నవ్వినందుకు మనం కూడా ఏమైపోయాం, సమానమైపోయాం అని చెప్పి నేను కొంచెం జాగ్రత్తగా ఉండడం మొదలుపెట్టాను. కాబట్టి సమ్మతించడం, మనం కూడా
అపవిత్రమైన మాటలు మాట్లాడేవారితో మనం వెళ్ళి కూర్చుని విని నవ్వామనుకోండి, అంతే మనం కూడా ఆ మాట్లాడేవారితో మనం సమానమే. నేను మాట్లాడలేదండి ప్రభా, నేను ఎక్కడ మాట్లాడాను ప్రభా అని మీరు అంతే తినని అడగొచ్చు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నువ్వు ఆ రోజున ఇలా అపవిత్రమైన మాటలు మాట్లాడావు అని అంటే, నేను ఎక్కడ మాట్లాడాను ప్రభా, చిచ్చా నేను ఎప్పుడూ మాట్లాడలేదు ప్రభా అని అంటారు. అంటాము కదా, మనం మావులం కదా. ఆదాముకి అపకేక పుట్టాం మనం, లేదా? మన పుట్టింది ఎవరికి? ఆదాముకి అవకే కదా. మరి మనం ఎప్పుడు కూడా మరి వాదించుకోవడంలో మనం ఎప్పుడు ఉత్తములు. కాబట్టి మనం ఏమంటాం, నేను ఎప్పుడు మాట్లాడాను ప్రభు అపవిత్రమైన మాటలు, నేను ఎవరి గురించి మాట్లాడలేదు అని అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు నీ నోటితో మాట్లాడలేదు, కానీ మాట్లాడిన వారిని నీ నవ్వుతో నువ్వు సమ్మతించావా లేదా? సమ్మతించాను ప్రభు. అయితే అది తప్పే. నేను నవ్వాను ప్రభు. అవునమ్మా, నువ్వు నవ్వావు, ఆ నవ్వడమే దాంతో సమానం. నేను జస్ట్ విన్నాను ప్రభు, విని నేను హృదయంలో కొంచెం సంతోషించాను, అంతే కదా. అమ్మా, ఆడు చెప్పిన వాడు ఎంతో, దాన్ని విని నవ్వినోడు కూడా అంతేనమ్మా, నువ్వు ఆ తప్పు చేసావు అంట. అయ్యయ్యో ఎంత పొరపాటు అయిపోయింది అని మనం అప్పుడు బాధపడతాం. అందుకే ఇప్పుడు దేవుడు మనకి ముందుగా చెప్తున్నాడు, ప్రభు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా గమనించుకోండి. ప్రభు మిమ్మల్ని ముఖ్యంగా నన్ను ఇరుకైన దారిలో నడిపించును కాక. ప్రార్థన చేసుకోండి.